దునియాలో ఎన్నో రకాల ఇంగ్లీష్ యాక్సెంట్స్ ఉన్నాయి. కానీ మీరు ఆస్ట్రేలియన్ యాక్సెంట్ అండ్ ఆ పిచ్ అంటే మీకు పిచ్చిలేస్తది. ఉన్న ఇంగ్లీష్ కూడా మర్చిపోతారు. మీరు అనుకోవచ్చు ఏముందిలే అని చెప్పి. కానీ ఒక నాటు ఆస్ట్రేలియన్ లోకలోడు తగిలిండనుకో, ఆ పిచ్‌కి, ఆ టోన్‌కి మీకు అసలు ఏమేమో అయిపోతది. శాంపుల్ చెప్తా. ఎట్లా మాట్లాడతారంటే లోకల్ ఆస్ట్రేలియన్స్ వాయా మాయ్ రాయో ఏ ఆ టోన్ ఇన్నారా? తార్ రోడ్డు మీద రేకు డబ్బా పెట్టి గీకినంత ఇరిటేటింగ్ లేదు. నాకు ఇన్నప్పుడు ఫస్ట్ టైం అట్లే అనిపించింది. ఈ వీడియోలో పాపులర్ లోకల్ ఆస్ట్రేలియన్ ఫ్రేజెస్‌ని తెలుగులో డీకోడ్ చేద్దాం. మీకు కూడా టైం పాస్ అయితది. ఫస్ట్ వన్ గుడ్ ఆన్ యూ మైట్ గుడ్ ఆన్ యూ. తిడుతున్నట్టున్నా ఆడు బేసికల్లీ గుడ్ ఆన్ యూ అంటే మంచిది, మంచి పని చేసినావు అంటాడు. నెక్స్ట్ వన్ చాలా పాపులర్ ఇది. నో డ్రామస్ మైట్. నో డ్రామస్ అంటే నాకేం పరేషాన్ లేవు, ఆల్ గుడ్ అని అర్థం. నెక్స్ట్ వన్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్. దీన్ని లిటరల్గా తీసుకోవద్దు, ఇది ఒక మెటఫర్ అనమాట. థింగ్స్ చిందరవందరగా ఉండి మెస్సీగా ఉంటే దిస్ థింగ్ లుక్స్ లైక్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటారు. చక్ ఎస్సికి వీళ్ళు చక్ అనే వర్డ్ని చక్ దిస్, చక్ దట్, చక్ దేర్ ఎట్లా పడితే అట్లా వాడుతుంటారు. ఇక్కడ చక్ ఎస్సికి అంటే సిక్ లీవ్ పెట్టు అని. స్వీట్ యాజ్ అంటే ఆసమ్ అని. ఇలా ఆసమ్ అనడానికి వస్తుంది కానీ అనరు. లాస్ట్లో అని చెప్పి ఎట్లా పడితే అట్లా వర్డ్స్ని బ్రేక్ చేసుకుంటూ పోవాలన్నమాట. అది ఆస్ట్రేలియన్ స్టైల్. లాస్ట్ వన్ నాట్ ఎడ్ ఫక్ స్పైడర్స్ మైట్. స్పైడర్స్ అని వినంగానే నువ్వు ఏదో ఊహించేసుకొని ఎటో పోతున్నావు కదా, అటు బోక్ ఇడికిరా అంత లేదు అక్కడ. నాట్ ఎడ్ ఫక్ స్పైడర్స్ అంటే మజాక్ చేస్తలేను, నేను సీరియస్ ఉన్నా అని చెప్పి. అది మ్యాటర్. ఇవే కొన్ని పాపులర్ ఆజీ ఫ్రేజెస్. నా వీడియో మళ్ళీ నచ్చితే లైక్ చేయండి.